సువర్ణ, మాణిక్య, రజిత కాంతులైన ప్రదేశాలు, స్ఫటిక సోపానాలతో దిగుడు బావులు, వాటి నిండా కలువలు, కమలాలు, హంసల, చక్రవాకాల, చాతకాల కలస్వనాలు, అమృత మధురంగా ఉండే జలాలు, అందమైన గిరి శిఖరాలు, వాటి మీద మేలుజాతి వృక్షాలు, అక్కడక్కడ శిలా మండపాలు కనపడుతున్నాయి హనుమకి. మహాశివుని జటాజూటం నుండి జాలువారే గంగవలే సెలయేర్లు, వాటి వంపులు ఇరువైపులా పూలతో ముగ్ధ మనోహరంగా ఉన్నాయి. ఆ పరిసరాల్లో విశ్వకర్మ నిర్మితమైన క్రీడావనాలు, భవనాలు, తెల్లని గొడుగులు, బంగారు వేదికలు, జలాశయాలు, రంగురంగుల కాంతులైన వృక్షాల మీద తిరుగుతున్నాడు హనుమ. మేరు పర్వత దీప్తులతో వెలిగే సూర్యుని వలె ఉన్నాడు. బంగారు కాంతులైన గాలి, కదిలితే చిరుగంటల మ్రోతలైన సింసుపా వృక్షంను అధిరోహించాడు హనుమ. పక్కన పెద్ద జలాశయము, అంతా పగడ, సంపంగెలు, మంచి గంధపు తరువులు, జలపక్షి సమూహంతో పద్మ సరోవరంలా ఉంది ఆ జలాశయము. జనకరాజ నందన, శ్రీరామ హృదయేశ్వరి, వనవాస ప్రియ, వనశోకలెరిగిన రాఘవ మనోహరి జీవించి ఉంటే ఈ జలాశయమునకు సంధ్యా సమయమున విద్యుక్త కార్యనిర్వహణకై, ఈ శుభప్రదమైన జలాశయమునకై తప్పక వచ్చి తీరుతుంది అని ఎదురు చూడసాగాడు హనుమ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు జై హనుమాన్ అని కామెంట్ చేయండి.